శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి గురు ప్రభావం వల్ల చక్కగా సంతోషంగాను ఆనందంగాను ధనప్రాప్తి కలుగుతూ చాలా బాగుంటారు. విద్యలో కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా విద్యలో కూడా బాగా వస్తుంది. సెకండ్ భావం విద్య కూడా చూస్తాం, ఆభరణ ప్రాప్తి చూస్తాం. అనేక రకాలుగా గురుడు ధనప్రాప్తిని కలిగిస్తాడు, కుటుంబంలో వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. అలా అంతేకాకుండా ముఖ వర్చస్సుని పెంచుతూ ఉంటాడు. మీ గాయకులు యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు మిథున రాశిల వారు ఉన్నారు, వాళ్ళకి బాగుంటుంది. మ్యాథమెటిషియన్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇంగ్లీష్ పండితులుగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. కేతు ప్రభావాలు కూడా చక్కగా మీకు తమ్ముళ్ళకి బాగుండము, షార్ట్ జర్నీస్ చేయడము, ఆభరణ సౌఖ్యాలు ఆభరణాలు కొనుక్కోవడము, అంతేకాకుండా మీరు మీ ఆలోచనల్ని చాలా అద్భుతమైన ఆలోచనలు రావడము, వాటిని నలుగురికి పంచుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడము జరుగుతుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు బాగా పెంచుకుంటారు. ధనప్రాప్తి భూలాభాలు కలగడానికి కూడా కేతు వేస్తుంటాడు. పూర్తి భావన శుక్రుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం చాలా తప్పండి. తర్వాత శనీశ్వరుడు చూస్తాడు 20 degrees దగ్గర. శుక్రుడు అంటే పరమ నీచ, అంటే బాగా ఎక్కువ నీచ స్థితిలో ఉన్నాడు లెక్క. బలం లేనివాడుగా లెక్క. శుక్రుడు బలం ఉండాలి మీకు ఎప్పుడు. శుక్ర బలం రావాలంటే కనకదుర్గ అమ్మవారిని పూజించాల్సిందే. శుక్రబలం హోమాలు కానీ, అయితే చండీ హోమం ఉంటాం కదా, అవి కానీ, కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ చేయించుకోవడం చాలా ఉత్తమం మీకు మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి కూడా. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం శని చూడడం వల్ల ముఖ్యంగా ఎప్పుడు కూడా మీకు తల్లిగారికి ఏదో ఆటంకాలు, ఏదో మనసు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవో ఉంటుంటాయి తల్లిగారికి. అంతేకాకుండా మీ విద్యలో కూడా అనేక రకాలైన ఆటంకాలు, స్లో అయిపోతూ ఉండాలి. చదివినా కూడా మీరు గుర్తుండకపోవడాలు, ఎగ్జామ్స్లో కూడా మీరు అనుకునే ర్యాంకులు రాకపోవడాలు జరుగుతుంటాయి. అలాగే విద్యార్థులు కాకుండా మన రైతులకి పంటల నష్టాలు ఉంటుంటాయి. కొద్దిగా రైతులుగా అంత వ్యవసాయ భూముల్లో ధనప్రాప్తి కలగదు. సంగీతంలో ఉన్న వారికి మాత్రం అసలు ఇబ్బందికరంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ రావు. కానీ రవి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక పుత్రుడు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లోను, కమ్యూనికేషన్ స్కిల్స్లోను, అయితే కంప్యూటర్స్ సంబంధించిన వాటిలోనూ బాగా ధనప్రాప్తి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో బాగుంటారు. అలాగే ఈ సినిమా రంగంలో ఉన్న వారికి కవులు రచయితలు ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. ఏదేమైనా 6వ భావంలో బుధచంద్రుడితో కలిసిన కుజులు 6వ భావంలో ఉన్నారంటే వృశ్చిక రాశిలో వాళ్ళు డాక్టర్స్. పైగా వాళ్ళు శస్త్రచికిత్సలు చేయడంలో, ఆపరేషన్ చేయడంలో నిష్ణాతులు, సిద్ధహస్తులు బ్రహ్మాండంగా చేస్తారు. హస్తవాసి మంచిది, సక్సెస్ అవుతుంటారు డాక్టర్స్ అండి. నేను సామాన్యంగా చెప్పట్లా నేనేమీని. పైగా మీరు మ్యాథమెటిషియన్స్ బాగా, బుధుడు అంటే మ్యాథమెటిషియన్, బ్రహ్మాండంగా విద్య వస్తుంది. అలాగే మీరు ఇంజనీరింగ్ విభాగాల్లో అద్భుతంగా మీరు ఉన్నారు. అంతేకాకుండా మీరు యాస్ట్రాలజర్స్, అలాగా మీరు చాలా చెప్పుకుంటే అద్భుతంగా ఉందండి. మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్ళిళ్ళు కుదురుతాయి. త్వరలోనే వివాహాల వేడుకలు కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా మీ రాశి వారికి, మీ మిథున రాశి వారికి కంప్లీట్గా అదే అష్టమస్థానాన్ని క్లియర్గా చూడడం వల్ల గురుడు అష్టమస్థానం బాగుంది. సడన్ గెయిన్స్ వస్తుంటాయి, డబ్బులు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగాను, అంతేకాకుండా మీకు సేవకాజనంగాను, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను ఉంటారు. చంద్రరాహుల్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉందండి. భాగ్యస్థానంలో అలా ఉంటే చంద్రరాహులు ఫ్లైట్స్లో ఎక్కి తిరుగుతారండి. ఏరోనాటిక్ ఉంది కదా, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఆ విమాన సంస్థల్లోనూ ఆ పనిచేసే వాళ్ళకి విమానాల్లో తిరగడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఫ్లైట్స్ ఎక్కడం, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రాజకీయ రంగం. అంతేకాకుండా మీరు ఈ వ్యాపార రీత్యా విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం ఖాయం. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అమ్మవారి యొక్క దర్శనం మీరు ఎక్కువ చేసుకుంటారండి. తీర్థయాత్రల్లో అమ్మవారి దర్శనాలు, శక్తిపీఠాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్న రాహు వలన మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఏ వ్యాపారం అయినా సరే, ఐరన్, స్టీలు, కోల్ అవ్వచ్చు, ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, అంతేకాకుండా రైల్వేస్ వాళ్ళ యొక్క బ్రహ్మాండంగా ఉంటుందండి. రైల్వేస్ సంబంధించిన వాళ్ళకి శని రాహులు రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అంటాం కదా, వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి ఆర్థికంగా డెవలప్ అవడము, ఇవన్నీ శని రాహుల్ కాంబినేషన్. రైల్వేస్ కూడా ఉపయోగపడతారు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోతుంటా, సడన్గా గుర్తుకొచ్చింది మొన్న. సరే అది పక్క పెడదామండి. మిథున రాశి వారికి
ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా 12వ భావాన్ని చూడడం వల్ల 12వ భావాన్ని శని చూస్తున్నాడు. సరే, ఖర్చులు అధికంగా ఉండడానికే మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మీరు అమ్మవారిని బాగా పూజించండి. అన్ని రకాలుగా మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి గురుబలం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. అందుకనే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే సక్సెస్ చేస్తారు. పైగా దశమంలో ఉన్న శనికి గురుదృష్టి కూడా ఉంది. గంగా స్నానం చేయిస్తుంటాడు ఆయన. వ్యవసాయదారులకి వ్యవసాయంలో బాగా పంటలు వ్యవసాయం అంటే ఇష్టము చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక గ్రామాధికారిగానో, ఓ పంచాయతీకి అధికారిగానో, లేకపోతే పురాణిక అధికారిగానో, లేకపోతే ఒక టెంపుల్స్కి అధికారిగానో, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడానికి ఇష్టం ఉండేట్టుగాను ఒక విధంగా మంచి అవకాశాలు శనీశ్వరుడు చేస్తాడండి. మీకు దశమంలో ఉన్న శని రాజకీయ రంగంలో కూడా వెలుగడి చేస్తూ ఉంటాడు. అంత అద్భుతంగా ఉంది. శనీశ్వరుడు వలన మీకు చదువులోను, అలాగే వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, అన్ని రంగాల్లో కూడా మీకు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే కనకదుర్గ అమ్మవారిని పూజించడమే. చేయడం వల్ల అన్ని రకాలుగా సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589. కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధూవరుల యొక్క జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెల దీపాలు కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజుడు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటూ ఉంటాం కదా. తెలియదేముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.